ఇవాల్టి వార్తలకు స్వాగతం. వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు చైత పెన్షన్ 4000, వికలాంగుల 6000 పెన్షన్ పెంచాలని ఈ రోజు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కొమరంభీం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వికలాంగుల, వృద్ధుల, వితంతువులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. రేగుంట కేశవరావు మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు. కలెక్టరేట్ ముందు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరిమైనటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ఈ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు మరి 4000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ వెంటనే మరి విడుదల చేయాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో సెప్టెంబర్లో జరిగేటువంటి మన వికలాంగులు, వృద్ధులు, వికలాంగుల మహాగర్జన సభలో మరి రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నాము. ఒక్కసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. గతంలో కూడా మరి నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా వేలాది మందితో సభలు, సమావేశాలు నిర్వహించినా కానీ రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. మీరే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో 6000 రూపాయలు ఇస్తామని, 4000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మరి 2 సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని మర్చిపోయారు. అదే కాకుండా వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట తప్పినవు. కాబట్టి ఈ మాట మిమ్మల్ని గుర్తు చేయడానికి మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు అక్కడ 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకు. అదే కాకుండా వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మానసిక వికలాంగులకు 15000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మరి అక్కడ ఇవ్వగా నీకు ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఇస్తలేదు? ఇక్కడ వీళ్ళని ఎందుకు వీళ్ళ జీవితాలతో తిరగట్టబడుతున్నావు? నీతో తాడో పేడో తేల్చుకోవడానికి వృద్ధులు, వితంతులు, వికలాంగులు అందరూ కూడా, ఒంటరి మహిళలందరూ కూడా సెప్టెంబర్ జరగబోయే గర్జనలో తాడో పేడో తేల్చుకొని నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఉంటావో మరి ఊడుతావో అది నువ్వే తేల్చుకోవాల్సి వస్తుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై అంబేద్కర్, జై పూలే, జై కుమరం. మనకి ఫ్రెండ్ మధ్య మధ్యలో ఫోటో వీడియో మనం తీసుకున్నాం. ఉన్నారండి ఇట్లా రండి, ఉన్నది